అందరికీ నమస్కారం. నేను మీ ఆర్ఆర్ నాగరాజు. ఏదైతే మహారాష్ట్ర సంబంధించిన ఎన్నికలు నిన్న ముగిశాయి, పోలింగ్ కూడా ముగియడం జరిగింది. అయితే నేను మొదటి నుంచి కూడా మహారాష్ట్ర వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర సంబంధించిన ఎన్నికల మీద అక్కడ పబ్లిక్ పల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచే స్వయంగా మహారాష్ట్ర నుంచి నేను అనేక విషయాలు మీకు విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా చెప్పడం జరుగుతుంది. అయితే 15 రోజుల ముందే నేను మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు గమనించి ఈసారి మహారాష్ట్రలో జరిగే ఎన్నికలు ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరైతే షిండే గారు ఉన్నారో షిండే బీజేపీకి పెద్ద వ్యతిరేకత ఏమీ తీసుకురాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీజేపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసి మీ అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి 110 స్థానాలు పైగా 110 స్థానాలు ఖచ్చితంగా బీజేపీకి వస్తాయి. గతంలో 105 స్థానాలు వచ్చాయి కాబట్టి ఈసారి 110 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని కూడా నేను చెప్పడం జరిగింది. నిన్న జరిగిన పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా 110 పైగా స్థానాలు బీజేపీకి వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం జరుగుతుంది. కానీ నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసినప్పుడు ముందుగా ఈ విషయాలను కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదేమైనా మాత్రం 2 రోజుల తర్వాత వచ్చే రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఏ అంశాలు బలంగా నేను చెప్పిన ఏ అంశాలు బలంగా అక్కడ ప్రభావం చూపించాయనే విషయం మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు మొదటి నుంచి మనం గ్రౌండ్ లెవెల్లో పనిచేసాం కాబట్టి చాలా వాస్తవ విషయాలు మీ అందరికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 2 రోజులు అంటే రేపు కాకుండా ఎల్లుండి 2 రోజులు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అన్ని విషయాలు కూడా నేను తెలియపరుస్తాను. నేను చెప్పిన ఏ అంశాలు బలంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రభావం చూపించే విషయం కూడా మీ అందరికీ అర్థమవుతుంది. నేను కూడా మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.